ఈరోజు మనము చాలా హెల్దీగా టేస్టీగా ఉండే ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ వెయిట్ లాస్ చేసేవారికి, షుగర్ ఉన్న వారికి, పిల్లలకు కూడా చాలా మంచిది. ఇది తక్కువ టైంలో రెడీ అవుతుంది మరియు చాలా పోషకాలు కలిగి ఉంటుంది. అయితే ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ స్టార్ట్ చేద్దామా? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, 1 కప్పు ఓట్స్ అండి, ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి 2, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, నెయ్యి లేదా నూనె, ఉప్పు తగినంత, అలాగే కొత్తిమీర అండి, నిమ్మరసం అంటే నిమ్మరసం అన్నమాట. ముందుగా బాండీని వేడి చేశానండి. ఓట్స్ వేస్తున్నాను. 2-3 నిమిషాలు లైట్గా వేయిస్తాను. ఇలా వేయించడం వల్ల మంచి స్మెల్ వస్తుంది మరియు ఉప్మా జారిపోదు. ఫస్ట్ నెయ్యి వేస్తున్నానండి, శనగపప్పు వేస్తున్నాను, మినప్పప్పు అండి, జీలకర్ర, కరివేపాకు కూడా వేసానండి, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం వేస్తున్నానండి, ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. క్యారెట్ ముక్కలు కూడా వేస్తున్నానండి. 2 నిమిషాలు ఫ్రై చేయాలన్నమాట. బీన్స్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోస్తున్నాను. ఉప్పు తగినంత వేస్తున్నాను. వాటర్ మరిగాయండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఓట్స్ని వేస్తున్నాను. అంతా బాగా కలపెట్టాలన్నమాట. లో ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ ఉడికించాలి. లైట్గా కొత్తిమీర మరియు కొద్దిగా నిమ్మరసం కలిపితే సూపర్ టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ ఉప్మా రెడీ అండి. కొత్తిమీర చల్లుతున్నాను, నిమ్మరసం కూడా వేస్తున్నానండి. దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఓట్స్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, జీర్ణక్రియకు మంచిది, వెయిట్ లాస్కి సహాయపడుతుంది, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచుతుంది అన్నమాట. షుగర్ లెవెల్ కంట్రోల్ ఉండేందుకు సహాయపడుతుంది, శరీరానికి ఎనర్జీ ఇస్తుంది అన్నమాట. పిల్లలు మరియు పెద్దలు అందరూ ఇష్టంగా తినగలిగిన ఫుడ్ అండి. ఇది చాలా ఈజీగా మరియు హెల్దీగా ఉండే ఓట్స్ ఉప్మా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయవలసిన వారు ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బీ విత్ యువర్ టైం.